हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कारं। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। हयग्रीवः हयग्रीवः हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जन्मकन्या प्रवाहवत्। ओम शांति शांति शांति। अर्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं त्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीं। అందరికీ నమస్కారం. పోయిన వారం వేరే కార్యక్రమంలో ఉండటం వల్ల నేను క్లాస్ చెప్పలేకపోయాను. 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం మనం చెప్పుకుంటున్నాము. దైవీ గుణములు, ఆసురీ గుణములు, ఈ రెండిట్లో కూడా ఏ గుణములను మనం ఉంచుకోవాలి లేదా పెంపొందించుకోవాలి, ఏ గుణమును వదులుకోవాలి లేదా ఏ గుణములకు దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మనకి ఈ విషయం బాగా విదితం అవుతుందో మానవ జీవనం చాలా ఆనందంగా గడుస్తుంది. దుఃఖానికి కారణం బయట వెతుకుతూ ఉంటాం. దుఃఖానికి కారణం మనలో ఉన్నటువంటి గుణములే, మన అభిప్రాయములు, మన కోరికలు. పైన క్లాస్లో కామము, క్రోధము, ద్వేషము, ఈ మూడు కూడా చాలా చెడ్డవి. మనల్ని దుఃఖ పెడుతూ ఉంటాయి. మాస్టర్ గారు రాసినటువంటి శంకరావంలో 16వ అధ్యాయం మనం వ్యాఖ్యానం చదువుకుంటూ ఉన్నాం. నిజానికి నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట, మళ్ళీ చెప్తున్నాను. భగవద్గీత అనేది మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథము. మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసం జరగాలంటే భగవద్గీత ఖచ్చితంగా రావాలి. ఊరికే రావటం కాదు, శ్లోకాలు బయట చేయటం కాదు. దాంట్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అర్థం తెలుసుకొని అది మన జీవనంలో నిత్యము అలవరుచుకోవాలి. అలవరుచుకుంటే చాలా హాయిగా ఉండొచ్చు. కొంతమంది చూడండి ఇప్పుడు హాయిగా ఉంటారు, కొంతమంది ఇప్పుడు ఏదో ఒక దుఃఖం పడుతూ ఉంటారు. ఎందుకు దుఃఖపడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అది పెద్ద చాలా శోచనీయమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు దుఃఖపడుతున్నారో తెలియదు, వాళ్ళకి ఏమిస్తే సుఖపడతారో తెలియదు. అన్నీ ఉండి దుఃఖపడేవాళ్ళు కొంతమంది అయితే, ఏమీ లేక దుఃఖపడేవాళ్ళు కొంతమంది, ఏమి ఉన్నా లేకున్నా సుఖపడేవాళ్ళు చాలా మంది. వాళ్ళకి ఆ సమయానికి రావాల్సింది ప్రకృతి ఇస్తూ ఉంటుంది, వాళ్ళు జీవనం సాగిస్తారు. వాళ్ళలో చాలా మంది హాయిగా ఉన్నవాళ్ళు. హాయిగా ఉండడానికి ఫలానాది ఉండాలని లేదా ఫలానా సొమ్ము ఉండాలని, సంపద ఉండాలని అనుకుంటాం. ఇక్కడ దైవీ సంపద, ఆసురీ సంపద అని చెప్తారు. ఈ రెండు కూడా గుణములకు సంబంధించిందే కానీ ఆస్తులు కాదు. ఆస్తులు బాగా ఉన్నవాళ్ళు దుఃఖపడుతున్న వాళ్ళు చాలా మంది. నిజానికి ఆస్తి ఎక్కువ దుఃఖాన్ని తెస్తుంది మనకి. దాన్ని కాపాడుకోవటంలోనే మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. శాస్త్రం ఏం చెబుతుంటే మనిషికి తనంతట తాను వచ్చినది, తన దగ్గరకు వచ్చినది, తన యొక్క పూర్వజన్మ కర్మ విశేషము చేత తనకు లభించినది, అది చాలా ఆనందంగా తాను అనుభవించవచ్చు. అది పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. శివుడి ఆజ్ఞలు ఏం చేసి ఏమైనా కొట్టదు అని మనం ఏది పడితే అది చేయకూడదు. ఇది కూడా శివుడి ఆజ్ఞానండి అందుకే ఎట్లా చేశాను అనుకోడు. రాజుగారి దగ్గర ఒక దొంగ వచ్చాడు. రాజ దర్బార్లో విచారణ జరుగుతూ ఉంటే రాజుగారు అడుగుతారు, ఆయన ఎందుకు దొంగతనం చేశావు? శివుడు ఆజ్ఞ లేని ఏమైనా కుట్టదండి, నాకు శివుడు ఆజ్ఞ దొరికింది, అందువల్ల నేను దొంగతనం చేయమని అనిపించింది, అందుకని చేశానండి అని. రాజుగారు మహా తెలియగలవాడు. వెంటనే పక్కన భటుని పిలిచి వీడికి ఒక 50 కొరడా దెబ్బలు కొట్టు అని చెప్పాడు. అయ్యో అయ్యో అని కొడితే నేను తట్టుకోలేనండి అని. నాకు శివుడు ఆజ్ఞ వచ్చింది నేను కొట్టమని చెప్పి
అందుకని కొడుతున్నాను. ఈ రెండిట్లో లాజిక్ ఎంతవరకు నిలబడుతుంది కదా? కాబట్టి మాస్టర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ దేవాసుర సంపద విభాగంలో దైవీ సంపదను అభివృద్ధి చేసుకోండి. మంచి గుణములు 25 గుణాలు చెప్పారు. వాటిని అన్నింటినీ మనం కనుక డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ మనకు వస్తాయి. సుఖమయ జీవనము జరగడానికి ఒక్క దైవీ గుణములను పెంపొందించుకుంటే చాలు. అంతేకాదు దైవీ గుణములు పెంపొందించుకున్న కొలది ఆసురి గుణములు పారిపోతాయి. ఆసురి గుణములను వదిలించుకునే ప్రత్యేక ప్రయత్నం అక్కర్లా. మనిషి యందు దైవీ గుణములు నిండుతూ ఉంటే ఆసురి గుణములు అక్కడ ఉండలేవు. ఎందుకంటే దైవము అసురులు ఇద్దరు కలిసి ఉండడం సాధ్యం కాదు. దైవీ గుణము తగ్గుతున్న కొద్దీ ఆసురీ సంపద పెరుగుతూ ఉంటుంది. చాలా క్రూరంగా ఉంటారు. చూడండి, ఇక్కడ మాస్టర్ గారు అదే చెప్పారు. మళ్ళీ ఒకసారి పోయినసారి చెప్పింది మనం చెప్పుకుని మనం కాదు. క్రోధము, అసూయ, ద్వేషము కలవారు చుట్టూ ఉన్న సమాజం ఎడల క్రూరముగా ప్రవర్తించరు. చాలా మంది క్రూరులు మన చుట్టూ ఉన్నారు. ఏమిటి కారణం? క్రోధము, అసూయ, ఏదో కోపం ఉంటుంది. ఆ కోపంతో అందరి మీద ఎగురుతూ ఉంటాడు, అందరి మీద అరుస్తూ ఉంటాడు, నానా హింస పెడుతూ ఉంటాడు అందరినీ. అలాగే అసూయ, ద్వేషం, ఈ 3 గుణములు అంటే చాలా చెడ్డవి. ఈ మూడింటిని పోగొట్టుకోవడం ప్రయత్నపూర్వకంగా సాధ్యం. నా వల్ల కాదండి, నాకు కోపం పోదండి అని అనుకోకూడదు. ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా క్రోధము పోతుంది, అసూయ పోతుంది, ద్వేషము పోతుంది. పరమాత్మయందు నిష్ట కలిగి ఒక పద్ధతి, క్రమ పద్ధతి ప్రకారం జీవనయానం సాగిస్తే అసలు ఈ గుణాలు ఉండవు మన దగ్గర. క్రోధం ఎందుకు వస్తుంది? కామం వస్తే క్రోధం వస్తుంది. కామం ఎందుకు వస్తుంది? ఏదో కావాలి 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 అనిపిస్తుంటుంది. ఇట్లా కావాలి అనిపించినటువంటి మనస్సుకి కొంచెం మనం సమాధానం చెబితే ఇప్పుడు ఉన్నవి సరిపోతాయి కదా. జీవనం సాగుతోంది, ఆహారం దొరుకుతుంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, చాలు కదా అని మనస్సుకు మన సమాధానం చెప్పాలి. లేదా మనోమయ లోకం నుంచి బుద్ధిమయ లోకంలోకి ప్రవేశించాలి. బుద్ధి కోరదు. కోరికలు ఉండడం వలన అవి తీరకపోతే క్రోధం వస్తుంది. ఏదో కావాలనుకున్నాడు, రాలేదు, కోపం వచ్చేస్తుంది. ఇంకోళ్ళకి ఎవరికో వచ్చింది, వాళ్ళ మీద అసూయ వస్తుంది. ఇంకెవరు ఆల్రెడీ అనుభవిస్తున్నారు, వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. ఈ క్రోధము, అసూయ, ద్వేషం 3 కూడా చాలా చెడ్డ గుణాలు చాలా మందిలో ఉంటాయి. మారుతూ ఉంటాయి. కొంతమందికి 10% ఉంటాయి, కొంతమంది 15% ఉంటాయి, కొంతమంది 90% కూడా ఉంటాయి. మాస్టర్ ఏం చెప్తున్నారు? ఇలాంటి వారిని అధమ జాతి వారు అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ వలన సమాజానికి చాలా చేటు జరుగుతూ ఉంటుంది. నరాధములను నేనేం చేయాలి? మనకు డౌట్ వస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అధమ జాతి వారు. మరి మనం ఏం చేయాలి? వారి స్వభావం అందరి శక్తి చాలా తీవ్రమైనది. మనకుండదు శక్తి. పాజిటివ్గా ఉండే వాళ్ళకి శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళలో శక్తి చాలా ఉంటుంది. ఆ తీవ్రతయే ఆకర్షక శక్తి కాగా అట్టి అసుర జన్మములను మరలా మరలా పొందుతుండుట వారి తీవ్ర అసురతత్వమే కారణముగా త్వరగా జన్మలు ముగియచుండుటయో ఆ ఆకర్షక శక్తియే కారణముగా మరలా మరలా జన్మలు ఎత్తుతుండ్రు జరుగుతూ ఉండను. ఈ జనన మరణముల ఆవృత్తులో వారిలోని ప్రచండమైన తీవ్రత చేసి క్రోధంతో విపరీతంగా జీవితంతో క్రోధంతో ఉండి టక్కన లైఫ్ వెళ్ళిపోయి బీపీలు షుగర్లు వస్తాయి. అందుకే చచ్చిపోయి మళ్ళీ ఇంకా తీవ్రమైన కోపంతో పడతాడు, ఇంకా తీవ్రమైన కోపంతో పడతాడు. జన్మ నుంచి జన్మకు తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కొన్ని జన్మల తర్వాత ఈ తీవ్రత అంతా కూడా వాళ్ళలో ఉన్నటువంటి నేను అనేది పరమాత్మ తత్వం ఉంటుంది కదా. మనం అనుకున్న సౌకాళ్ళు చెడ్డవాళ్ళు కూడా పరమాత్మ ఉన్నాడు కదా. అదే కదా మా శ్రీకే గారు చెప్పిన అంతర్యామి సాధన అంటే. అంతర్యామి సాధన ఓన్లీ మంచి వాళ్ళలోనే అంతర్యామి ఉంటాడండి, చెడ్డవాళ్ళలో ఉండడం అనుకోకూడదు. చెడ్డవాళ్ళలో కూడా అంతర్యామి. అయితే
ఆ చెడ్డవాడి యొక్క స్వభావం చేత అంతర్యామి కప్పబడిపోతాడు. ఇలా కొన్ని జన్మలు అయ్యేసరికి ఏమవుతుందంటే ఆ నేను అనేటటువంటి లోపల ఉంది కదా, దాంట్లోకి ఇవన్నీ జారిపోతాయి. జారిపోయి ఎందుకు సరిపోతాయంటే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు, ఇది వారి యోగక్షేమము కొరకై నేను చేసిన ఏర్పాటు. ఆసురీ ప్రవృత్తి కలిగిన వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రోధము కొన్నాళ్ళు కొన్ని జన్మల తర్వాత కరిగిపోతుంది, నిశ్చేజం అయిపోతుంది. ఇది కూడా భగవంతుడు చేసినటువంటి ఒక ఏర్పాటు. ఇట్టి అసుర ప్రవృత్తి తీవ్రముగా ఉన్నవారు అంత త్వరగా తమ స్వభావపు పట్టును వదలలేరు. ఎంత పట్టు ఉంటుందంటే ఆసురీ స్వభావంలో విపరీతమైన పట్టు. అది కావాలంటే కావాల్సింది అంతే. గండు చీమాన్ని నల్ల చీమ పెద్దది ఉంటుంది, చూస్తుంటారు. అది పట్టుకున్నప్పుడు దాన్ని విడదీయడానికి వెళ్తే దేహం కట్ అయిపోతుంది, కానీ అది ముక్కు మాత్రం వదలదు. అది ఆసురీ ప్రవృత్తి. ఇలాంటి ఆసురీ ప్రవృత్తి గల వాళ్ళలో ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, స్వభావపు పట్టును వదలలేరు. ఎవరైనా సద్గురువుల్ని కలిసి లేదా ఏదైనా గ్రంథం చదివి ఇది బాగాలేదు, ఈ స్వభావాన్ని మనం మార్చుకోవాలి అని అనిపించినప్పటికీ వాళ్ళు దాన్ని వదలలేరు. కనుక ఎన్నో జన్మలు అట్టి అసుర స్వభావములు గల తల్లిదండ్రులకే పుట్టి అట్టి స్వభావంతోనే జీవించుట సంభవించును. ఇక్కడ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మనం పుడుతున్నటువంటి జన్మకు సంబంధించిన తల్లిదండ్రులు మనం చేసినటువంటి పాప పుణ్య కర్మ ఫలితంగానే దొరుకుతారు. చాలా పుణ్యం చేసిన వాళ్ళకి పుణ్యం చేసినటువంటి తల్లిదండ్రులు దొరుకుతారు. ఓ పూజ పునస్కారం సంప్రదాయం ఓ ట్రెడిషన్ ఉన్న ఇంట్లో ఎవరు పుడతారంటే అంతకు ముందు జన్మలలో దైవీ సంపద పెంచుకున్న వాళ్ళకి ఇంకా పెంచుకోవడానికి వీలుగా అటువంటి తల్లిదండ్రుల వాళ్ళ యందు వాళ్ళకి జన్మిస్తారు. అదే ఆసురీ స్వభావం తీవ్రంగా ఉందనుకోండి, జన్మ వదిలేటప్పుడు కూడా ఆసురీ స్వభావంతో జన్మ వదిలేడు అనుకోండి, మళ్ళీ వాడికి తల్లిదండ్రులు అటువంటి ఆసురీ స్వభావం కలవాళ్లే దొరుకుతారు. అంటే ఇంకా దాన్ని పెంచుకోవడం ఆసురీ స్వభావానికి అవకాశంగా వాళ్ళు దొరుకుతారు. ఎందుకు ఫలానా తల్లిదండ్రులు ఎందుకు బాగుంటారు, కొంతమంది ఎందుకు బాగాలేదు అంటే బాగుండడానికి బాగుండకపోవడానికి కారణము మనము ఇంతకుముందు జన్మ ఎందుకు చేసినటువంటి మంచి చెడుల మిశ్రమమే. కనుక ఏం చేయాలి? ఇప్పుడు మంచి చేద్దాం, ఈ క్షణము నుంచి బాగా ఉందాం, ఈ క్షణము నుంచి మన గుణములను మార్చుకుందాం, ఈ క్షణం నుంచి మంచి పనులు చేద్దాం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే దానికి అర్థము అత బ్రహ్మ జిజ్ఞాస. ఎప్పటి నుంచి అండి బ్రహ్మ జిజ్ఞాస అంటే అత ఇప్పటి నుండి అని చెప్పారు. ఇంతకుముందు చేయలేకపోయినాను, అయ్యో 10 ఏళ్ళు వేస్ట్ అయిపోయిందే అని అనుకుంటే లాభం లేదు. ఒక ఆయన ఒక గురువు గారి దగ్గరికి వచ్చాడు, చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం ఆయన అంత దుఃఖపడుతున్నావు, ఏమైంది ఆయన? ఏం లేదు మాస్టర్ గారు, నిన్నంతా టైం వేస్ట్ చేశానని ఇవాళ పొద్దు నుంచి దుఃఖపడుతున్నానండి. ఇవాళ కూడా వేస్ట్ అయిపోయింది, రేపు మళ్ళీ ప్రోగ్రాం రెడీగా ఉంది, వాటి గురించి రేపు దుఃఖపడచ్చు. తెలివి గల వాళ్ళని చేయరు. ఒక్క క్షణం క్రితం జరిగిపోయింది కానీ ఒక్క క్షణం తర్వాత జరగబోయేది కానీ రెండిటి ఎందుకు కూడా మనస్సు ఉండదు. ప్రజెంట్ వర్తమానం మనందు మాత్రమే సంపూర్ణంగా జీవిస్తారు సాధకులు. ఎప్పుడైతే మనం వర్తమానం నందు జీవించడం మొదలెడతామో భూతకాలం కానీ భవిష్యత్ కాలం కానీ మనల్ని ఏమీ చేయలేదు. మరి పాత విషయాలు చాలా వస్తున్నాయి అంటే వస్తాయి పోతాయి అంతే, దాని గురించి వరిగా. కొత్త విషయాలు మనం చేస్తున్నటువంటి కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇవాళ చేసే పని బట్టి దాని రిజల్ట్గా కొత్త భవిష్యత్తు బాగుండాలంటే వర్తమానం బాగుండాలి. ఇక్కడ మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారనమాట. అట్టి జన్మలలో ఉన్నంత కాలము తమ యందున్న నన్ను గమనింపకయే అధమగతి అందే 100 కొలది జన్మలు గడిచిపోవును. కొన్ని 100 సార్లు పుట్టి చచ్చిపోయి. ఎందుకంటే
లోపల ఉన్న నన్ను గమనించట్లేదని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే మనం చేయాల్సింది ఏంటి? మనం ఆశ్చర్యుల ప్రవృత్తిలో ఉన్నామా, దైవీ ప్రవృత్తిలో ఉన్నామా అనేది పక్కన పెట్టేసిస్తే లోపల ఉన్నటువంటి పరమాత్మను గమనించడం మొదలుదాము. పరమాత్మ ఏ స్వరూపంలో ఉంటాడు? ప్రణవ స్వరూపుడే ఉంటాడు, ఓంకార రూపుడే ఉంటాడు. ఓంకారంలో ఉన్నవాడిని ఎలా మనం ధ్యానం చేయాలంటే మనకి మాస్టర్ సివి గారు ఇచ్చిన ధ్యానంలో సోహం, ఈకే మాస్టర్ గారు ఇచ్చిన సహా అహమితి సోహం. ఆ సోహం 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 చేస్తుంటే సకారము హకారము హల్లులు పోయి అచ్చు ఓం అని మిగిలి. అండ్ ఓం ఇచ్చే అక్షరం బ్రహ్మ, అది బ్రహ్మవే. కనుక ఇంతకుముందు నేను ఎట్లా ఉన్నాను, అంతకుముందు ఎట్లా ఉన్నాను అని పక్కన పెట్టేసి ఈ క్షణం నుండి నేను దైవమునందు ఉండడానికి ప్రయత్నం చేస్తాను, లేదా లోపల ఉన్నటువంటి దైవమును గుర్తించడానికి ప్రయత్నం చేస్తాను, దైవమునందే ఉంటాను అని ఈ క్షణం నుంచి మొదలెడితే వచ్చే జన్మ చాలా అద్భుతమైనటువంటి మంచి జన్మ దొరుకుతుంది. ఇది స్పష్టమైనటువంటి హామీ శ్రీకృష్ణ భగవానుడికి ఇస్తున్నాడు. లేకపోతే కొన్ని వందల జన్మలు అట్లా గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ వారికి తెలియకుండానే ప్రతి జన్మలోనూ కొంత తీవ్రత తనలోనికే జారిపోతుంది. ప్రతి జన్మలో కూడా తీవ్రత ఉంటుంది, కానీ తనకు తెలియకుండానే తనలోనికే ఆ తీవ్రత జారిపోతూ, అంటే రాను రాను తగ్గడానికే ప్రయత్నం చేస్తుంది. భగవంతుడు కూడా చెడ్డవాడిని ఇంకా చెడ్డవాడు చేయాలని ఉద్దేశం కాదు. ఎంత ఆసురీ స్వభావంతో ఉన్నా లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి వాడు నెమ్మదిగా దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది తనకు తెలియకే జరుగును కనుక అతడు తనను గమనింపలేడు. లోపల ఉన్నటువంటి తాను అనేటటువంటి ఒక చైతన్యాన్ని ఆసురీ ప్రవృత్తిలో ఉన్నవాడు గమనింపలేడు. మనం చేయాల్సింది ఒకటే, లోపల ఉన్న అంతర్యామి స్వరూపాన్ని గమనిస్తూ వెళ్ళాలి. ఎలా ఉన్నాడు, ఎలా చేస్తున్నాడు? ఈ అంతర్యామి సాధనకే మాస్టర్ గారు నారాయణ ఉపాసన, వాసుదేవ ఉపాసన అని మనకు 4 రకాల ఉపాసనలు ఇచ్చారు. అందరిలో వసిస్తున్నటువంటి వాసుదేవుడే, వాడిని గమనించడం మొదలెట్టండి. ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు చెడ్డవాడ మంచివాడ అని పక్కన పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామిని గమనించండి. అంటే మీరు అవతల వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనాన్ని మాత్రమే చూస్తున్నారు, లేదా అవతల వ్యక్తిలో ఉన్నటువంటి దైవీ స్వభావాన్ని మాత్రమే చూస్తారు. ప్రతివాడు 100% ఆసురీ స్వభావం లేదా 100% దైవీ స్వభావం ఉండదు. ఇంత హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుడికి చాలా హింస పెట్టిన నిత్యము శివపూజ చేసుకునేవాడే. రావణాసురుడు మహాశివ భక్తుడే. ఏంటి మరి అసురులు అన్నారు కదా, మరి ఇదేంటి అంటే తనలో కూడా దైవీ తత్వం ఉంటుంది. మనం గమనించాల్సింది ఇతరుల్లో ఉన్నటువంటి దైవీ తత్వాన్ని గమనిద్దాం. మనకి జనరల్గా ఎట్లాంటి వాళ్ళు కనపడంగానే వాళ్ళ మీద భయము, లేదా ఒక రకమైన ద్వేషము, లేదా ఒక రకమైన నిరుత్సాహము అవి కలుగుతాయి. ఇంకా మనం కొంతమంది అయితే చాలా కామెంట్ చేస్తున్నారు, వాడు బాగుపడ్డండి, నువ్వెవరు వాడు బాగుపడ్డని చెప్పడానికి, పడాడు అని చెప్పడానికి మనకేం తెలుసు. మనం చూడాల్సింది ఒకటే, వాళ్ళలో ఉన్నటువంటి దైవీ శక్తిని చూసి ఆ దేవుడికి దండం పెట్టుకోవాలి మనం. ఇక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు, కాబట్టి లోపల ఉండే తనను తాను గమనింపలేడు. ఇట్టి కొన్ని వేల జన్మల ప్రక్రియ తర్వాత క్రమముగా అతని స్వభావము నిస్తేజమగును. వేల జన్మల తర్వాత అతని స్వభావము తగ్గుతుంది. ఆసురీ ప్రవృత్తి కలవారు జీవించున్నది నిరంతర వేదనామయ జీవనము. ఇది చాలా స్పష్టమైన పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిరంతరము వేదనామయ జీవనంలో ఉన్నారంటే, అంటే నిరంతరము దుఃఖపడుతున్నారు, ఏమాత్రం హాయిగా లేరు అంటే అర్థం వాళ్ళు ఆసురీ ప్రవృత్తిలో ఉన్నారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది చూడండి, నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది, ఒక ఆవిడ 60 ఏళ్ళతో ఉంటాయి. ఏమ్మా అన్న, జీవితంలో సుఖం లేదండి అన్న. ఎందుకు లేదన్న, చిన్నప్పుడు మా నాన్న హింసించేవాడు, పెళ్ళైంది, భర్త హింసిస్తున్నాడు, పిల్లలు కలిగారు, ఇప్పుడు పిల్లలు హింసిస్తున్నారు, నా జీవితం మొత్తం దుఃఖమయమండి.
నిరంతర వేదనామయ జీవనం ఉందంటే కారణం అవతల వాళ్ళు కాదు. నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉంచబడ్డావంటే నీలో ఉన్నటువంటి ఆశ్రయం చాలా స్పష్టంగా. కాబట్టి నాలో ఉన్న అవసర స్వభావాన్ని నేను పోగొట్టుకోవాలంటే దైవీ స్వభావాన్ని పెంచుకోవడమే. నెట్ వచ్చే అమౌంట్ ₹1. సో ఇది తగ్గితే అది పెరుగుతుంది, అది పెరిగితే ఇది తగ్గుతుంది. కాబట్టి దాని యందు మనం అసుర ప్రవృత్తి కలవారు జీవించున్నది నిరంతర వేదనామయ జీవనము. వేదనలు అంటే బాధలు, దుఃఖాలు, సిమ్టమ్స్ అంటాం హోమియో భాషలో. దానినే నరకము అని పెద్దలు. నరకం అంటే ఎక్కడెక్కడో స్వర్గం, నరకం ఎక్కడో ఆకాశంలో ఉంటాయని కాదు. వేదనామయ జీవనంలో ఉన్నవాళ్ళు అనుభవిస్తున్న దాన్ని నరకము అంటారు. నరకం రావడానికి కారణం ఏంటి? మన స్వభావమే. కాబట్టి ఆ నరకంలోనికి ప్రవేశించడానికి 3 ద్వారాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి 3 డోర్స్ పెట్టుకున్నారు. ఏమిటి డోర్ల పేర్లు? కామము, క్రోధము, లోభం. కామం ద్వారా ప్రవేశిస్తాం, క్రోధం ద్వారా ప్రవేశిస్తాం, లోభం ద్వారా. 3 ఉన్నాయనుకోండి, ఏ చెప్పే పని లేదు వాడికి. ఈ 3 వేరువేరుగా కనిపించినప్పటికీ కూడా 3 ఒకే ఒక్క మార్గము. తనకేది కావలనో తెలియని వానికి కోరికలు అనంతముగా ఉంటాయి. ఎందుకని కోరికలు ఎన్ని వస్తున్నాయి మనకి? కోరికలు చాలా చెప్పేవాళ్ళని అడగండి, ఏంటండి ఇన్ని కోరికలు ఉండాలి, ఇంతకీ మీకేం కావాలి? నాకేం కావాలో నాకే తెలియదండి. పరిస్థితి ఏంటంటే నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి అన్ని కోరుకుంటున్నాను. కోరికలు అనంతముగా ఉండవు. అవి తీరునవి తీరు. అనేకమైన కోరికల్లో కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని తీరకుండా ఉంటాయి. తీరిన కోరికల నుండి మరిన్ని కోరికలు మొలకెత్తుచుండును. కొన్ని కోరికలు తీరినాయి కదా, చాలు కదా. ఒక చోట చూసాను నేను, ఎవరో ఒక ఆయన చాలా ఫ్రాడ్ చేసి చాలా డబ్బులు సంపాదించారు. కొంత డబ్బులు సంపాదించగా నీకు చాలా అనుకోవచ్చు కదా. అనుకోనివ్వదు ప్రకృతి, వీటిని పట్టించాలి ఎట్టగొట్ట. వాడు సగం ఆపేస్తే పట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ చేయాలి అనిపించి మొత్తం మీద దొరకబుచ్చుతుంది. ఇక్కడ మరిన్ని కోరికలు మొలకెత్తుతూ ఉంటాయి. కనుక కోరికలు అనంతములు. అనంతములు అంటే అనంతము లేవు, విపరీతమైన కోరికలు. తామర గలవాడు గోగునుచుండగా సుఖముగా ఉన్నట్లునే కానీ కొంతసేపటికి మంట పుట్టు. స్కిన్ కంప్లైంట్ ఉన్నాడు గోక్కుంటే హాయిగా ఉందనిపిస్తుంది, కానీ కొంచెం మంట వస్తుంది. అలాగే తీరిన కోరికలు కూడా దుఃఖమునందే పర్యవసించు. ప్రతి కోరిక కూడా దుఃఖాన్నే కలిగిస్తుంది. వీడు సుఖాన్ని కోరుకుంటున్నాడు, కానీ అనుభవించేది మాత్రము దుఃఖమునే. ధనము కోరిన వానికి అది తీరగానే చోర భయం వెన్నంటి ఉండను. కావాలని కోరుకున్నాడు, వచ్చింది ధనం. ధనం వచ్చిన తర్వాత ఏం చెబుతాం? ప్రాబ్లం ఏంటి? వీడికి హాయిగా ఉండొచ్చు కదా. లేదు, అది ఎవరిని ఎత్తుపోతారేమో. నేను ఎలా దాచుకోవాలి? ఇక్కడ పెడితే ఎంత వస్తుంది, అక్కడ పెడితే ఎంత వస్తుంది, బ్యాంకులో పెడితే ఎంత వస్తుంది, బయట వడ్డీకి ఇస్తే ఎంత వస్తుంది. వాడు మళ్ళీ బయట వచ్చేసి వాడు మళ్ళీ మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు. వాడికి ఇస్తే ₹3 వడ్డీ ఇస్తానంటాడు, వాడు అసలు కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇవి ఎప్పటికి కూడా భయము వెన్నంటే ఉండను. చోర భయం అనేది ఉంటుంది వాడికి. ఒకే శక్తికి కామం ఒక ధ్రువము కాగా క్రోధము రెండవ ధ్రువము. తీరని కోరిక క్రోధమును పుట్టించును. కోరికల వలన మరింత కోరికలు పుడుతున్నాయి, తీరని కోరికల వలన కోపం వస్తుంది. కొన్ని తీరని కోరికల వల్ల సుఖంగా ఉండొచ్చు కదా, ఇంకా చాలనుకోవచ్చు కదా, అనుకోడు, ఇంకా కోరికలు వస్తాయి. కొన్ని కోరికలు తీరవు కదా, వాటి వల్ల పోనీ ఏమన్నా సుఖంగా ఉండొచ్చు కదా, తీరలేదు అయిపోయింది కానీ మంది కాదనుకోడు, కోపం వస్తుంది. తన కోరికలు తీరకుండుటకు కారకులు అని భావించిన వారిపై క్రోధము పుట్టుకొని వచ్చు. నా కోరికలు తీరకపోవడానికి కారణం నువ్వే, ఇంకోడు కారణం నువ్వే అనుకొని వాళ్ళ మీద వీడు క్రోధం పెరుగుతుంది. క్రోధం ఉన్నవాడు నిరంతరము ఆ భావన తనలో మండుచుండగా
దుఃఖముని అనుభవించును. చాలా స్పష్టం. మన క్రోధానికి కారణం, కామానికి కారణం, దుఃఖానికి కారణం, నరకానికి కారణం, వేదనామయ జీవనానికి కారణం మనమే. మనం చేసినటువంటి పూర్వజన్మ పాప పుణ్యముల విశేషము మాత్రమే. దాని యందు మనకు ఉన్నటువంటి ఏదైతే మనం అక్యుములేట్ చేసుకుని వస్తున్నామో స్వభావము, దాని నుంచే మనకు దుఃఖమే, కానీ ఇతరులు మన క్రోధానికి మన దుఃఖానికి కారణం కాదు. ఈ క్రోధం ఉన్నవాడు నిరంతరము ఆ భావన తనలో మండుతుండగా దుఃఖంని అనుభవించును. పోని కోరిన వస్తువు పొందిన తర్వాత దానిని దాచుకొనవాలని అనిపించును. ఫస్ట్ తీరగవలసిన కోపం వచ్చింది, ఎట్లా కసిగా సాధించాడు, అది వచ్చిన తర్వాత నేనే అనుభవించాలి, దీన్ని ఇంకెవరికి ఇవ్వను, నాకే ఉండాలి, ఇంకోళ్ళకి ఇలాంటిది ఉండకూడదు అని ఒక భావన కలుగుతుంది. దాన్నే లోభము అంటారు. లోభం ఉన్నవాడు తాను మాత్రమే ఉంచుకోవాలనుకుంటాడు, కానీ వేరే వాళ్ళతో పంచుకోవాలనుకోడు. కాబట్టి లోభము అంటాడు దాన్ని. ఒక్కసారి వస్తువును సాధించిన తర్వాత మరొకసారి సాధింపలేమో అనే భయము లోభమునకు మూలం. సాధించావు, వచ్చింది కదా, ఇంకోసారి కావాలంటే మళ్ళీ సాధిద్దాం, ఇంకొంచెం పని చేసుకుందాం, కొత్త పైన మళ్ళీ వస్తుంది, మనకు సాధించగలమన్న కెపాసిటీ ఉంది కదా అనుకోడు. దానికి మళ్ళీ ఆ లోభము కారణం ఏంటంటే భయం, మళ్ళీ చేయలేమేమో అని. ఈ మూడు మార్గములను ఒకే ద్వారమునకు గల తలుపుల వంటివి. వీటి యందు ఏ తలుపు ద్వారా ప్రవేశించినది ఒకే మార్గములోనికి. అంటే కామం ద్వారా ప్రవేశించిన అక్కడే, క్రోధం ద్వారా, లోభం ద్వారా, మూడు కూడా ప్రవేశించిన అక్కడికే ప్రవేశిస్తాం. అదే నరకమునకు మార్గము. నరకం అంటే ఎక్కడెక్కడో ఉందండి పైన అనుకుంటాం కదా, కాదు. మనలో ఉన్నటువంటి క్రోధము, లోభము, మోహము, ఈ మూడే మనకి నరకానికి మనల్ని తీసుకెళ్తాయి, నరకంలో మనల్ని ప్రవేశపెడతాయి. నరకం అనగా చీకటి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. నరకాన్ని తమస్సు అంటారు, లేకపోతే చీకటి అని అంటారు. అందుకనే ఇంట్లో సాయంత్రం అవ్వగానే వెలుగు ఉండాలి. సాయంత్రం పూట వాకిల్ దగ్గర కంపల్సరిగా ఇంట్లోనూ చీకట్లో ఉండకూడదు, బల్బులు వేసుకోవాలి, వెలుగులోనే ఉండాలి. వెలుగు స్వర్గము, చీకటి నరకము. వెలుగు దైవము, చీకటి ఆసురి ప్రవృత్తి. ఎప్పుడైనా చూడండి, మీరు దేవస్థానంలో దేవుడు ఉన్నటువంటి దేవాలయాల్లో మంచి వెలుగు ఉంటుంది. అదే వేరే చోట కొన్ని చోట్ల చిన్న చిన్న బల్బుల్లో కూర్చొని తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, అక్కడ వెలుగు ఉండదు. ఎందుకంటే ఆసురి ప్రవృత్తి. నరకమునందు ప్రవేశించిన వాడు తాను అను వెలుగుకు నోచుకొనక దుఃఖమయముగా జీవించును. నరకం అంటే చీకటి అని చెప్పాను కదా. కాబట్టి ఆ చీకట్లోకి ప్రవేశించిన వాడి జీవితము దుఃఖమయము. ఎప్పుడు దుఃఖమే, దేనికో తెలియదు దుఃఖం. తెలియకుండానే పూర్తిగా దుఃఖం అనుభవిస్తుంటాడు. అంటే అతడు తనను తాను నాశనము చేసుకును. దుఃఖము మనల్ని నాశనం చేస్తుంది, సుఖము మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. దుఃఖానికి కారణం ఏంటి? తాను నరకంలో ఉండడం, చీకట్లో ఉండడమే. దానికి కారణం ఏంటి? కామము, క్రోధము, లోభము, మోహం అనే మూడు ద్వారాల్లోంచి, మూడు తలుపుల్లోంచి ఎప్పుడు ప్రవేశిస్తూ ఉంటాం. దానివల్ల దుఃఖము కలుగును. దానివల్లే తనను తాను నాశనం చేసుకున్నాం. బుద్ధిమంతుడైన వాడు ఈ మూడు మార్గములలో ప్రవేశింపరాదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. బుద్ధిమంతుడైన వాడు అంటే బుద్ధి కలిగిన వాడు, కేవలము మనస్సుతో ప్రవేశించేవాడు ఈ మూడు మార్గాల్లో దేనో మార్గాన్ని ప్రవేశిస్తూనే ఉంటాడు, దుఃఖాన్ని పొందుతూనే ఉంటాడు. కాబట్టి బుద్ధిని పెంచుకొనవలను. అది మన గాయత్రి మంత్రం. ధియో యోనః ప్రచోదయ. బుద్ధిని కనుక ప్రచోదింపజేసుకుంటే చాలా బాగా బుద్ధిమయ లోకంలో మనం ఉండగలిగితే కనుక స్వర్గమే, నరకం ఉండదు. కాబట్టి
బుద్ధిమంతుడైన వాడు 3 మార్గంలో ప్రవేశించరాదు. దీనికి మార్గం ఒక్కటే. శక్తియుక్తులను తన లోటుపాట్లను తాను ఎరిగి తాను దేనికి పనికి వచ్చునో తెలుసుకొని దానిని ఇతరుల సదుపాయములకై వినియోగించువానికి ఆయువు సద్వినియోగమగును. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక వాక్యం. ఏం చేయాలట? శక్తియుక్తులను లోటుపాట్లను తాను ఎరగవలెను. నాలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, నాలో ఏమి శక్తి ఉంది, నేను ఏ విధంగా నాలో ఉన్నటువంటి శక్తి నేను ఉపయోగించుకోగలను. తనకు తాను తనలో తాను లోపలికి వెళ్ళి ఆలోచించుకోవాలి. తన శక్తియుక్తులను తాను తెలుసుకోవాలి. అలాగే తనలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవాలి. ఏమిటి లోటుపాట్లను తెలుసుకుంటే ఆ లోటుపాట్లను సరి చేసుకోవచ్చు. మనలో లోటుపాట్లే తెలియకపోతే మనం ఎలా సరి చేసుకుంటాం? చాలా మందికి తనలో ఉన్నటువంటి లోటుపాట్లు తెలియవు కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. ఒక్కసారి కనుక తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు మనకు తెలిస్తే కనుక దాన్ని సరి చేసుకోవాలి. అంటే ముందర తెలియాలి తనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, తనలో ఉన్నటువంటి శక్తియుక్తులు ఏంటి తెలుసుకొని తాను దేనికి పనికి వచ్చునో తెలుసుకొని. అందరూ అన్ని పనులు చేయలేరు. వ్యక్తి కూడా మొత్తం నేనే చేసేస్తానంటే సాధ్యం కాదు. సృష్టి మొత్తము అనేక మంది దేవతలు, 33 కోట్ల మంది దేవతలు నిర్వహిస్తున్నారు. ఇది ఒక పెద్ద టీం వర్క్. ఇది నేను ఒక్కడిని అన్ని చేసేస్తానని అంటే కుదరదు. పనులలో కూడా అందరూ నేను ఒక్కడిని అన్ని చేసేస్తానని అంటే కాదు. తన శక్తియుక్తులు తెలియాలి, తన లోటుపాట్లను సరి చేసుకోవాలి, శక్తియుక్తులు తెలుసుకోవాలి, తాను ఎందుకు పనికి వస్తానో తెలుసుకోవాలి. అంటే ఇంతసేపు ఈ 3 పాయింట్లు కూడా నాలో నేను నన్ను గమనిస్తూ ఉంటేనే సాధ్యము. నేను దేనికి పనికి వస్తానని వేరే వాళ్ళని అడగకూడదు. నేను దేనికి పనికి వస్తానో నాలో ఉన్నటువంటి శక్తికి, నాలో ఉన్నటువంటి చైతన్యానికి తెలుస్తుంది క్లియర్గా. మనం దేనికి పనికి వస్తామో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దానిని ఇతరుల సదుపాయములకై వినియోగించాలి. వీళ్ళు ఉన్నటువంటి శక్తియుక్తులు తెలుసుకున్న తర్వాత వాటిని ఎవరి కోసం వాడాలి? ఇతరుల యొక్క సదుపాయములకై వాడాలి. నాకు నేను వాడుకుంటూ ఉంటే కుదరదు. అది ఇతరుల యొక్క సదుపాయములకై వాడాలి. అప్పుడు వాడితే మాత్రమే ఆయువుని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. ఆడితే నాకు అన్ని తెలుసండి, నేనే చూసుకుంటానండి, నాకు నేనే తినేస్తాను, నేనే చేసుకుంటాను అంటే కుదరదు అట్లా. ఇవన్నీ కూడా శక్తియుక్తులు అన్నీ కూడా ఎందుకు ఇచ్చారంటే భగవంతుడు ఇతరుల యొక్క సదుపాయమునకై ఇచ్చారు. వాటిని మనం సద్వినియోగపరుచుకుంటే ఈ జీవితానికి ఒక అర్థము పరమార్థం వస్తుంది. కాబట్టి తాను ఇతరుల సదుపాయమును గమనించును కనుక ఇతరులు తన సదుపాయమును తాను కోరకయే తీర్చుచుందురు. చాలా విశేషమైనటువంటి వాక్యం. ఎప్పుడైతే నేను ఇతరుల యొక్క సదుపాయాన్ని గమనిస్తూ వాళ్ళకు కావాల్సినవన్నీ చేసి పెడుతూ ఉంటే వాళ్ళందరూ నాకు చేసి పెడతారు. ఇది నేను హోమియో ప్రాక్టీస్ లో చాలాసార్లు అనుభవానికి వచ్చింది. నేను ఎప్పుడైతే మందులు ఇస్తూ అనేక మందికి చేస్తూ ఉంటానో నాకు ఏ పని కావాలన్నా ఎవరో ఒకళ్ళు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి మాస్టర్ చేసి పెడతామని నేను చేసి పెడుతూ ఉంటాను. నేను చేయమని కోరను. కానీ నేను ఎప్పుడైతే ఇతరుల సదుపాయాన్ని గమనించి వాళ్ళకి అనారోగ్యం వచ్చింది కాసేపు వాళ్ళతో మాట్లాడి సిమ్టమ్స్ తీసుకుని మందిస్తే నాకు వాళ్ళు తెలియకుండానే సహాయం చేస్తూ ఉంటారు. ఇది సృష్టిలో పరస్పరత్వం అనేది ఉంది. మాస్టర్ గారు చాలా స్పష్టంగా రాశారు. తాను ఇతరుల సదుపాయమును గమనించును కనుక ఇతరులు తన సదుపాయమును తాను కోరకయే తీర్చుతుందరు. దీనినే స్వర్గము అంటారు. స్వర్గం అంటే ఏం లేదు, మనకు కావాల్సినవన్నీ అమరుతూ ఉంటాయి, అన్ని ఏర్పాటు చేస్తుంటారు భగవంతుడు. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మనకి టైంకి సహాయం అందుతూ ఉంటుంది. దాన్నే స్వర్గము అంటారు.
ఏదో రూపంలో ఎవరో ఒకళ్ళు మనల్ని హింసిస్తూ ఉంటారు. అది నరకము అంటారు. గదనామయ జీవనం అంటే మాస్టర్ గారు చెప్పింది నరకమే, అది చీకటి, అదే తమస్సు. కాబట్టి ఇది స్వర్గం అనబడినాం. ఇట్టి వానికి తనకు కావలసినది తెలియను కనుక విపరీతపు కోరికలు ఉండవు. నేను ఎప్పుడైతే నాలో లోటుపాట్లను గమనించి, నాలో ఉండే శక్తియుక్తుల్ని గమనించి, నేను 10 మంది మంచి కోసమని ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకేం కావాలో నాకు తెలుస్తుంది. నాకేం కావాలో నాకు తెలుసు. నేను ఇతరులకు ఉపయోగపడుతున్నాను కాబట్టి వాళ్ళు నాకు కావాల్సినవన్నీ అప్రయత్నంగానే సమకూరుస్తారు. అంటే అలా జరిగిపోతుంటాయి, పనులన్నీ జరిగిపోతుంటాయి, కోరికలన్నీ తీరిపోతుంటాయి. కాబట్టి మనకి ప్రత్యేకంగా విపరీతమైనటువంటి కోరికలు ఉండవు. అవసరములే కానీ విపరీతపు కోరికలు ఉండనప్పుడు అవి తీరలేదనే బాధ జరగదు. అవసరములు మాత్రమే, నీడ్స్ బట్ నాట్ గ్రీడ్స్. నీడ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిపోతుంటాయో, గ్రీడ్స్ లేనప్పుడు క్రోధం రాదు. కోరికలు లేనప్పుడు క్రోధం ఉండదని చెప్పారు కదా. ఎవరికైనాను అవసరములు ఎప్పుడు పరిమితముగానే ఉండరు. నీడ్స్ అనేవి ఎప్పుడు పరిమితంగా ఉంటాయి, విపరీతమైనటువంటి నీడ్స్ ఉండవు. మనిషికి కావలసిన అవసరములు కొద్దిగానే ఉంటాయి, అవి ఎప్పుడు కూడా మనకి తీరిపోతుంటాయి. తనను తాను ఎదిగిన వానికి అవసరములు తీరుట జరిగిపోతును అని తెలియను కనుక దాచుకొనవలననే లోభబుద్ధి ఉండదు. ఇక్కడ ఎంత బాగా చెప్పేదండి. క్రోధము, లోభము, కోరికలు తీరిపోతుంటాయి కాబట్టి క్రోధం ఉండదు. కోరికలు కూడా ఎందుకు తీరుతున్నాయి? మనలో ఉన్నటువంటి మనల్ని మనం గమనించుకుంటూ, మనలో ఉండే లోటుబాట్లను సరి చేసుకుంటూ, శక్తియుక్తులను తెలుసుకొని, మనం దేనికి పనికొస్తామో తెలుసుకొని ఆ పనిని ఇతరుల శ్రేయస్సు కోసం చేస్తూ ఉంటే ఇతరులందరూ కూడా మనకు కావాల్సినవి ఏర్పాటు చేస్తూ మన కోరికలు అప్రయత్నంగా తీరుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మన కోరికలు అప్రయత్నంగా తీరుతున్నాయో క్రోధము రాదు. ఎప్పుడైతే క్రోధం రాదో మనకు తెలిసిపోతుంది కదా, దాచుకోవాలనే లోభం ఉండదు. కాబట్టి 3 తలుపులు మూసేస్తున్నారు ఇక్కడ. క్రోధము, లోభము, మోహం, ఈ 3 మార్గములు క్లోజ్ అయిపోతాయి. కారణం ఏంటి? నాకేం కావాలో నాకు తెలుసు, నేను ఏం చేయాలో నాకు తెలుసు, నాకు లిమిటెడ్గా అవసరం మాత్రమే ఉన్నాయి, కోరికలు లేవు. నాకు తెలిసినటువంటి విద్యని 10 మందికి పనికి వచ్చేట్టుగా నేను వాళ్ళ సదుపాయం కోసం పనిచేస్తాను. అప్పుడు ప్రకృతి ఆ 10 మంది ద్వారా నాకు కావలసినవన్నీ అప్రయత్నంగా ఏర్పాటు చేస్తుంది. అవి ఎప్పుడైతే వచ్చినాయో నా అవసరాలన్నీ తీరిపోతున్నాయి కనుక నాకు క్రోధం రాదు. క్రోధం లేకపోతే దాచుకోవాలని లోభం ఉండదు. ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి సక్రమంగా 30 రోజులు పనిచేస్తే 31వ రోజున తన అకౌంట్లోకి జీతము వేయబడుతుంది. ప్రత్యేకముగా జీతమునకై పోరాడవలసిన పని లేదు. జీతం కోసం పని చేయటం కాదు, తనకు ఇవ్వబడినటువంటి పనిని సక్రమంగా చేసుకుంటూ పోతే 30 రోజులు, 31వ రోజున మనం వద్దన్నా సరే మన అకౌంట్లో డబ్బులు పడతాయి. అంటే జీతం కోసం పనిచేస్తున్నామంటే తప్పు. జీతం కోసం చేయట్లా, నాకు ఇవ్వబడిన కర్తవ్యాన్ని నిష్టగా, శ్రద్ధగా, భక్తిగా నేను చేసుకుంటున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు రావాల్సినటువంటిది వస్తుంది. ఎప్పుడైతే నాకు రావాల్సింది వస్తుందో జీతము, నా అవసరాలన్నీ తీరిపోతున్నాయి. అవసరాలు ఎప్పుడైతే తీరినాయో కోపం లేదు. కోపం ఎప్పుడైతే లేదో దాచుకోవాలనే లోభం లేదు, మళ్ళీ రాదనే భయం లేదు. నేను ఆ జీతం కూడా పనిచేస్తున్నది కూడా నా కోసం కాదు. కిరాణా షాప్ ఎవరైనా ఓపెన్ చేస్తే కిరాణా షాప్ ఎవరి కోసం? 10 మంది కోసం. తన కోసం కిరాణా షాప్ పెట్టుకున్నాడు అనుకోండి, రోజు ఇంట్లో వాళ్ళు వచ్చి సరుకులన్నీ తీసుకుపోతున్నారు అనుకోండి, కొనాలి అయిన తర్వాత షాప్ మూసేసుకుని వెళ్ళిపోవాలి. 10 మంది కోసం కిరాణా షాప్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా అమ్ముతూ ఉంటే తనకు రావాల్సిన లాభము అప్రయత్నంగా వస్తుంది. ఆ లాభంలో కొంత శాతము తన కుటుంబానికి పోషణకి పనికి వస్తుంది. ఇది కిరాణా షాప్ వాడు గుర్తించాల్సిన విషయం. కిరాణా షాప్ నా కోసం పెట్టుకున్నానంటే కొన్నాళ్ళ కిరాణా షాప్ క్లోజ్. నా కోసం పెట్టుకోవాలని
10 మందికి వినియోగించడం కోసం ఎప్పుడైతే పెట్టానో ఆటోమేటిక్ గా ఆ వినియోగం అనేది సక్రమంగా జరుగుతుంది. దాని నుంచి క్రోధం రాదు, కోరికలు తీరిపోతాయి. కాబట్టి కోపం రాదు. కోపం రావడానికి కారణం కోరికలు తీరకపోవడమే. కోరికలు తీరకపోవడానికి కారణం పరిమితికి మించిన కోరికలు. నీడ్స్ నుంచి గ్రీడ్స్కి వెళ్తాం మనం, అక్కడ తీరదు, అక్కడ మనకి ఇబ్బంది కలుగుతుంది అని మాస్టర్ గారు 21వ శ్లోకంలో చెప్పారు. మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత అయ్యేన మర్గీణ మహిమహేష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ ఆల్.